మన ప్రీవియస్ యూట్యూబ్ వీడియోలో ఎక్కువ మంది ఏటీఎం మిషన్ ఎలా పనిచేస్తుంది అని కామెంట్ చేయడం జరిగింది. అందుకే ఈ వీడియో చేయబడుతుంది. ఏటీఎం మిషన్ ఎలా పనిచేస్తుంది? మీరు తీసుకున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఏటీఎంలో కార్డు పెట్టి పిన్ ఎంటర్ చేస్తే కేవలం కొన్ని సెకండ్లలో డబ్బు బయటకు వస్తుంది. కానీ ఆ కొన్ని సెకండ్లలో ఏటీఎం లోపల ఏం జరుగుతుంది? మీ పిన్ ఎవరు చెక్ చేస్తారు? డబ్బు ఎలా లెక్క పెడుతుంది? ఈరోజు ఏటీఎం మిషన్ మొత్తం రహస్యాన్ని చాలా సులభంగా తెలుసుకుందాం. అసలు ఏటీఎం అంటే ఏమిటి? ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఇది బ్యాంకు ఉద్యోగి లేకుండానే మనకు డబ్బు ఇవ్వడం, బ్యాలెన్స్ చూపించడం, మినీ స్టేట్మెంట్ ఇవ్వడం వంటి పనులు చేసే యంత్రం. ఏటీఎంలు 24 గంటలు పనిచేయడానికి రూపొందించబడ్డాయి. మీరు ఏటీఎంలో కార్డు పెట్టగానే కార్డులో ఉన్న చిప్ లేదా మ్యాగ్నెటిక్ స్ట్రిప్ మీ అకౌంట్ సంబంధించిన వివరాలను ఏటీఎం చదువుతుంది. ఆ తర్వాత ఏటీఎం మీ పిన్ అడుగుతుంది. మీరు పిన్ టైప్ చేసిన వెంటనే ఏటీఎం దాన్ని సురక్షితంగా ఎన్క్రిప్ట్ చేసి బ్యాంక్ సర్వర్కు పంపుతుంది. అంటే మీ పిన్ నేరుగా బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. బ్యాంక్ సర్వర్ 3 విషయాలు చెక్ చేస్తుంది. పిన్ సరైనదేనా, మీ అకౌంట్లో డబ్బు ఉందా, ఈ ట్రాన్సాక్షన్కు అనుమతి ఉందా అని సరిగ్గా ఉంటే బ్యాంక్ వెంటనే ఏటీఎంకి అప్రూవ్ పంపుతుంది. అప్పుడు మాత్రమే ఏటీఎం డబ్బు ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఏటీఎం లోపల పెద్ద క్యాష్ ట్రేలు ఉంటాయి. ఒక క్యాష్ ట్రేలో 100 నోట్లు, మరో దాంట్లో 200, ఇంకో దాంట్లో 500 నోట్లు ఉంటాయి. మీరు 2000 తీసుకుంటే ఏటీఎం ఏ నోట్లు ఇవ్వాలో ముందుగానే నిర్ణయిస్తుంది. లోపల ఉన్న రోలర్లు ఒక్కో నోట్ను లాగి లెక్క పెడతాయి. సెన్సార్లు నోట్ల సంఖ్యను మళ్ళీ చెక్ చేస్తాయి. అవి సరిగ్గా ఉంటే మాత్రమే నోట్లు బయటకు వస్తాయి. కొన్నిసార్లు 2 నోట్లు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఏటీఎంలో ప్రత్యేక సెన్సార్లు ఉంటాయి. 2 నోట్లు కలిసి ఉన్నాయని గుర్తిస్తే వాటిని బయటికి ఇవ్వకుండా రిజెక్ట్ బాక్సులోకి పంపించేస్తాయి. అందువల్ల చాలా సందర్భాల్లో సరైన మొత్తం మాత్రమే బయటికి వస్తుంది. ప్రతి ఏటీఎంలో సీసీ కెమెరాలు ఉంటాయి. ఇవి దొంగతనం, మోసాలు లేదా ఇతర సమస్యలను గుర్తించడానికి ఉపయోగపడతాయి. అందుకే ఏటీఎంలో పిన్ టైప్ చేసినప్పుడు కీప్యాడ్ను చేత్తో కప్పడం మంచిది. కొన్నిసార్లు సాంకేతిక సమస్యల వల్ల డబ్బు బయటికి రాకపోయినా అకౌంట్లో డెబిట్ కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో బ్యాంక్ సిస్టమ్ ట్రాన్సాక్షన్స్ను పరిశీలించి సాధారణంగా కొన్ని రోజుల్లో డబ్బును మళ్ళీ తిరిగి జమ చేస్తుంది. ఏటీఎంలో కొన్ని సెకండ్లలో జరిగే ఈ ప్రక్రియ ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏ టాపిక్ పైన వీడియోలు కావాలో కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.